హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఈఎంఐ తమిళ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, తమిళ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 6 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అనమాట. తను జాబ్ గట్ట చేస్తుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంప్రెస్ చేయడానికి లోన్స్ లో అయితే ఒక కారు అండ్ బైక్ ఇలా కొండం అయితే జరుగుద్ది తన గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడానికి. ఫస్ట్ అంతా బాగానే ఉన్నప్పటికీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి తన వరల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది అనమాట. తన జాబ్ కూడా కోల్పోతాడు. దాని తర్వాత ఈఎంఐస్ ని ఎలా మేనేజ్ చేశాడు, పర్సనల్ పరంగా అండ్ ప్రొఫెషనల్ పరంగా ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అన్నదే మీరు ఈ మూవీలో చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వన్ థింగ్ భయ్యా, ఖచ్చితంగా వినండి, స్కిప్ చేయొద్దు. మనం ఈ ఛానల్ కంటే ముందు వేరే ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. నేను 1.5 years బ్యాక్ స్క్రీన్ స్పేస్ స్టోరీస్ అని చెప్పి అందులో స్టోరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ పెట్టేవాడిని. బట్ టైం లేక అది వదిలేసి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. కింద ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ కోసం అనే కాదు, ఒకవేళ మన మెయిన్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు అక్కడ కనెక్ట్ అవ్వడానికి నాకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఆ ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బాగుంది భయ్యా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇదే టైప్ మూవీ అయితే మనం రీసెంట్ గా ఒకటి చూసాం, కుటుంబస్థన్ అని చెప్పేసి ZEE5 లో ఉంటుంది. ఐ థింక్ అది చూడడం వల్ల ఏమైందంటే దీని మీద కొంచెం ఒపీనియన్ అయితే తగ్గింది. బట్ కుటుంబస్థన్ మూవీ అయితే ఎక్కువగా ఫ్యామిలీ పరంగా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఈఎంఐ పోర్షన్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మొత్తం మూవీ అంతా కూడా ఈఎంఐస్ పరంగానే ఉంటుంది అనమాట. సో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లైన్ అయితే రిలేటబుల్ గా ఉంటుంది. చాలా మంది లోన్ యాప్స్ గురించి, ఫైనాన్షియల్ ప్రెజర్, ఈఎంఐ స్ట్రగుల్స్ అయితే ప్రెసెంట్ ఫేస్ చేస్తున్నారు జనరేషన్ అంతా కూడా. సో దాని పరంగా చూసుకుంటే రిలేటబుల్ గా అనిపిస్తుంది. అండ్ సోషల్ మెసేజ్ అయితే ఒకటి పెట్టుకున్నారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది మంచి ఇంపాక్ట్ అయితే ఇచ్చారని చెప్పాలి. అంటే రిస్క్స్ కానీ మీరు జీవించే విధానం కానీ వీటన్నిటి పరంగా మెసేజ్ అయితే ఇస్తారు, బాగుంటుంది. పైగా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి, చాలా అథెంటిక్ గా ఉంటాయి అనమాట. చాలా కన్విన్సింగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. కొన్ని కామెడీ ఎలిమెంట్స్ కూడా ట్రై చేశారు, పర్లేదు, కొన్ని చోట్ల వర్కౌట్ అవుద్ది. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా చాలా సెటిల్గా ఉంది, చాలా సీన్స్ అయితే ఎన్హాన్స్ చేసిందని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్ భయ్యా. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చెప్పేసి చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది అనమాట. చెప్తున్నాక ఆల్రెడీ చూసాం మనం, వేరే మూవీస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్యాటర్న్ అంతా కూడా మనకు అర్థమవుద్ది. అండ్ ఆ క్లైమాక్స్ కూడా చాలా రష్డ్ గా కంప్లీట్ చేసేస్తారు, తొందరగా ముగించడానికి అయితే ట్రై చేశారనమాట. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లోగా ఉంటాయి, తెలిసిపోతుంటాయి చాలా సీన్స్ అయితే. కొంచెం సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కొంచెం బాగుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ పేసింగ్ ఇష్యూస్ కూడా చాలా వర్స్ట్ గా అయితే ఉంటాయి అనమాట. ఆ మిడిల్ పోర్షన్స్ ఏవైతే ఉన్నా అదంతా కూడా చాలా డ్రాగ్ చేస్తారు, చాలా స్లోగా వెళ్తుంటుంది మూవీ అంతా కూడా. ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మంచిగా టైం పాస్ అయితే అవుతుంది మీకు. ఈఎంఐ స్ట్రగుల్స్ కంటెంట్ కి రిలేటబుల్ అవుతానంటే మీకు నచ్చుద్ది భయ్యా. బట్ ఆల్రెడీ కుటుంబస్థన్ మూవీ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ చూసాంలో అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. నాకైతే అదే అనిపించింది. బట్ కొద్ది గొప్ప కొంచెం బాగానే ఉంది. ఇది కూడా చూద్దాం అనుకుంటే చూడండి, ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీ వాచబుల్నే. వల్గర్ కంటెంట్ అయితే ఏమీ లేదు, ఫ్యామిలీతో చూసేయచ్చు. బట్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ చెప్పినగా సెకండ్ ఛానల్ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఒకవేళ ఈ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను అందులోనే కనెక్ట్ అవ్వగలను మీతో, లేదంటే చాలా ఇబ్బంది అవుద్ది. ఓకే, మరి ఈ ఛానల్ కూడా కొత్తగా ఆడియన్స్ ఎవరైనా వచ్చి ఉంటే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.